UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తూ ఉన్నారు. మరి ఏదైతే పైనుంచి ఇన్ఫ్లో వస్తున్నప్పుడు ఈ రిజర్వాయర్ అంతా కూడా ఖాళీ చేసేయచ్చు కదా, ముందే ఖాళీగా పెట్టచ్చు కదా అంటే ఆయనకి చరిత్ర తెలియదు. ఎందుకంటే గత 2023 లాస్ట్ ఇయరే ఆ యొక్క రిజర్వాయర్ నిండినటువంటి పరిస్థితి. గత 10 సంవత్సరాలు 20 సంవత్సరాల రిజర్వాయర్ పరిస్థితి చూస్తే అందులో సగం కాలం అసలు రిజర్వాయర్కి లోకల్ క్యాచ్మెంట్స్ నుంచి రెయిన్స్ రేక నిండనటువంటి పరిస్థితి ఉంది. అంచేత ఏదైతే ప్రతి నీటి బొట్టుని ఒడిసిపెట్టి ఆఖరి ఎకరం వరకు కూడా నీరందించాలనేటువంటి విధానంతో రిజర్వాయర్స్ని కొంత కుషన్ ఉంచుకుని, ఎందుకంటే మనం 24 టీఎంసీలు నీరు ఉంది కాబట్టి అది 18, 17, 19 టీఎంసీలు నీటిని పెట్టుకుని ఇంకా 5-6 టీఎంసీలు కుషన్ పెట్టుకుని మనం పర్ఫెక్ట్గా ప్రతి 1 అవర్కి కూడా ఇన్ఫ్లో ఎంత వస్తుందో అవుట్ఫ్లో ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి ఈవేళ ఆ యొక్క రిజర్వాయర్ బండ్స్ని కూడా కాపాడుకోగలిగాం. నిజంగా ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఈరోజు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండుంటే, ఆయనకు సంబంధించిన ఇరిగేషన్ మంత్రులు కనుక ఈరోజు అధికారంలో ఉండుంటే ఈరోజు ఏలేరు రిజర్వాయర్కి 40,000 క్యూసిక్ల నీరు ఒక్కసారిగా వచ్చినందుకు ఈవేళ ఏలేరు రిజర్వాయర్ బండ్స్ కూడా తెగిపోయేటువంటి పరిస్థితి. నిజంగా ఆ ఇన్ఫ్లో అవుట్ఫ్లో మేము ఫ్లడ్ మేనేజ్మెంట్ చేశాం కాబట్టి సేఫ్టీగా ఉంది ఇవాళ ఏలేరు రిజర్వాయర్. లేని పక్షంలో రిజర్వాయర్ బండ్స్ కనుక తెగినట్లయితే మరి అందులో 24 టీఎంసీల నీరు నిల్వ అంటే దగ్గర 2,40,000 క్యూసిక్ల నీరు ఒక్కసారిగా ఆ ప్రాంతం మీద పడితే మొత్తం గల్లంతా అయిపోయేటువంటి పరిస్థితి. గతంలో అన్నమయ్యలో జరిగింది అదే. అక్కడ ఏ విధమైనటువంటి ప్రికాషన్స్ తీసుకోలేదు. అది ఏదైతే మరి ఆ అన్నమయ్య ప్రాజెక్టుకి వరద వస్తుందని హెచ్చరించినా కూడా పైనటువంటి ఫించా తెగి నీరు వస్తుందని తెలిసినా కూడా మరి జాగ్రత్తలు తీసుకోలేదు కాబట్టి ఆ రోజు అన్నమయ్య కొట్టుకుపోయి 7-8 ఊర్లు మరి కనుమరుగైపోయి 40 మంది చనిపోయినటువంటి పరిస్థితి. అదే రకమైనటువంటి పరిస్థితి ఏలేరులో రిజర్వాయర్లో రాకుండా ఈవేళ ఇంత పర్ఫెక్ట్గా ఫ్లడ్ మేనేజ్మెంట్ చేసి ఈవేళ ప్రాణ నష్టాన్ని లేకుండా చేసి ఆస్తి నష్టాన్ని కొంతమేర తగ్గిస్తే ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్ష హోదా కూడా ఆయనకు ఇవ్వలేదు. ఆయన ఈవేళ ఈ ప్రభుత్వం కానీ కనీసం ఈ ప్రభుత్వాన్ని అభినందించడానికి మనసు రాకపోతే అక్కడ 10 రోజుల నుంచి కష్టపడి పనిచేసినటువంటి కలెక్టర్ కానీ ఇరిగేషన్ కానీ రెవెన్యూ అధికారులైనా సరే అభినందించడానికి కూడా ఆయనకి మనసు రాలేదు అని అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆవేదన ఆక్రోశం, మరి ఆయన ఎక్కడ మరి డెడ్ బాడీస్ దొరికినా సరే ఆయనకు ఒక ఆనందం. మరి తీరా అంత కష్టపడి పాపం అక్కడికి వెళ్ళినా కూడా ఎటువంటి డెడ్ బాడీలు ఆయన దొరకకపోవడంతో ఆ నిరాశ నిస్పృహతోటి ఆ ఫ్రస్ట్రేషన్ తోటే ఆయన మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక విషయాన్ని కూడా సూటిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డిని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. అసలు ఏదైతే నీ 5 సంవత్సరాల విధ్వంసం, నీ 5 సంవత్సరాల పాలనా పాపం ఈవేళ ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. అందుకు ఏలేరు రిజర్వాయర్ కూడా ఒక సాక్ష్యం. నువ్వు ఎక్కడ అడుగుపెట్టి ఏది మాట్లాడినా దాని దగ్గర మాకు సమాధానం ఉంది నువ్వు చేసినటువంటి తప్పులకి. ఏదైతే పోలవరం విధ్వంసం, అమరావతి విధ్వంసం, మొన్న బుడమేరు విధ్వంసం కాదు, ఏలేరు రిజర్వాయర్ కూడా జగన్మోహన్ రెడ్డి విధ్వంసానికి బలైంది. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే ఏదైతే ఏలేరు రిజర్వాయర్కి సంబంధించి మరి దానికి ఉన్నటువంటి కెపాసిటీ అంటే ఏదైతే ఏలేరు రిజర్వాయర్ నుంచి మరి ఆ స్పిల్వే నుంచి ఏలేరు రివర్లోకి వాటర్ వదులుతారు. ఆ ఏలేరు రివర్ నుంచి దుబ్బ కాలువ, ఎర్ర కాలువగా మళ్ళీ వాటర్ కిందకి ఫ్లో వెళ్తుంది. కానీ ఆ ఫ్లో అయ్యేది కేవలం 12,000 నుంచి 15,000 క్యూసిక్లకు మాత్రమే అది పరిమితి ఉంది. అందుకే ఆ రోజు దీన్ని 75,000 క్యూసిక్లు ప్రవహించేటువంటి విధంగా దీన్ని మార్చాలని చెప్పి ఆ రోజు 2007లోనే అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చారు. కానీ ఆ రోజు నీ తండ్రి హయాంలో అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇచ్చారు కానీ ₹1 కూడా ఆ రోజు పని చేయనటువంటి పరిస్థితి. దీనికి ఆ రోజు నీ తండ్రి బాధ్యుడు. తర్వాత ఏదైతే 2014లో జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక్కసారి దీన్ని మళ్ళీ చూసుకోండి, 2007లో అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ అవుతూ ఇచ్చారు కానీ ₹1 కూడా 2007 నుంచి 2014 7 సంవత్సరాలు అనా పైసా ఖర్చు పెట్టలా ఈ మోడరేషన్ వరకు 75,000 క్యూసిక్ల పరిమితి పెంచడానికి. కానీ 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత మరి ఏలేరు రిజర్వాయర్కి సంబంధించినటువంటి మోడరేషన్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో మరి దానికి సంబంధించి 2014, 2019లో
ఆ స్ట్రక్చర్స్ మరియు ఎర్త్ వర్క్స్కి సంబంధించి 95,08,00,000 వర్క్ ఉంటే దాంట్లో 62,64,00,000 వర్కులు దాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా ల్యాండ్ ఎక్విజిషన్ ఏదైతే 102 కోట్లు ఉంటే అందులో 30,02,00,000 వరకు అక్కడ వర్క్ కంప్లీట్ చేయడం జరిగింది. అంటే 2014, 2019లో ఆ ఏలేరు రిజర్వాయర్కి సంబంధించి మరి యొక్క మోడరేషన్ వర్క్స్కి సంబంధించి మేము 93 కోట్ల రూపాయల వర్క్స్ని ఆ రోజు మేము కంప్లీట్ చేసాం. మరి తర్వాత నువ్వు 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 5 సంవత్సరాల్లో ఏం ఖర్చు పెట్టావు? ధైర్యం ఉంటే సమాధానం చెప్పు. 0. 2019, 2024 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో ఏలేరు రిజర్వాయర్కి సంబంధించి ఆధునీకరణ పనులకు సంబంధించి ఇటువంటి ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తే దాన్ని తట్టుకునేటువంటి విధంగా ఆ యొక్క కెనాల్స్ని కానీ ఆ వాగుల్ని కానీ ఏదైతే కెపాసిటీ పెంచేటువంటి ఆ యొక్క స్ట్రక్చర్స్ కానీ ఎర్త్ వర్క్ కానీ ఒక్క రూపాయి కూడా నువ్వు పని చేయకుండా నీ నిర్వాహకం వల్లే కదా ఈరోజు మరి అటువంటి పరిస్థితి వచ్చింది. నిజంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో ఏదైతే 93 కోట్ల రూపాయలతో ఆధునీకరణ పనుల్ని ఒక 60% ఏదైతే ఆ రోజు పని చేయగలిగారో దాన్ని 19లో నువ్వు వచ్చిన తర్వాత కంటిన్యూ చేసి నీ 5 సంవత్సరాల్లో ఆ బ్యాలెన్స్ పనులు పూర్తి చేసుంటే ఈరోజు ఆ 40,000 క్యూసెక్కుల నీరు కూడా మరి యథేచ్ఛగా అట్లా సముద్రంలోకి పోయి ఉండేవి కదా. అంటే నీ 5 సంవత్సరాలు 5 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు, ఒక అరబస్తా సిమెంట్ వేయలేదు, ఒక తట్ట మట్టి కూడా తీనిటువంటి నువ్వు ఈరోజు ఏలేరు రిజర్వాయర్కి వచ్చినటువంటి వరదల గురించి ఎట్లా మాట్లాడతావు సిగ్గు లేకుండా? ఈరోజు ఏదైతే ఆ పిఠాపురం కానీ అదేవిధంగా గొల్లప్రోలు మండం కానీ మునిగింది అని అంటే ఆ పొలాల్లో ఆ నీరు వరద నీరు ఉంది అంటే దానికి నువ్వు కారకుడు కాదా? అంచేత నువ్వు ముందు ఏదైతే ఆ ఏలేరు రిజర్వాయర్ ముంపు గురైనటువంటి ప్రాంత రైతాంగానికి ప్రజలకి నీ 5 సంవత్సరాల పాలనలో 5 రూపాయలు కూడా ఖర్చు పెట్టలేదు, క్షమాపణలు ముందు వాళ్ళకి చెప్పాలని చెప్పి మీ ద్వారా కూడా డిమాండ్ చేస్తున్నానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా నువ్వు ఇందాక రైతాంగం గురించి మరి ఏదైతే కపట ప్రేమ వలకబోస్తూ ఉన్నావు, ఏదైతే నేను ఏదో 17,000 ఆ రోజు హెక్టార్కి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చానని గొప్పగా చెప్తున్నావు. సిగ్గు ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు, సిగ్గు ఉండాలి. ఎందుకంటే ఆ రోజు 2019కి ముందే ఎన్నికలకు ముందే ఆ రోజు తిత్లీ తుఫాన్ వస్తే చంద్రబాబు నాయుడు గారు హెక్టార్కి 20,000 రూపాయలు ఇచ్చారు ఆ రోజు ఇన్పుట్ సబ్సిడీ. రికార్డ్స్ ఉన్నాయి చూసుకోండి. మేము కూడా 2019లో నువ్వు అధికారంలోకి వచ్చాక సరే చంద్రబాబు నాయుడు గారు 20,000 రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చారు కాబట్టి మరి ఏదైతే డీజిల్ కానీ మ్యాన్ పవర్ కానీ ఇట్లా ఖర్చులన్నీ కూడా రైతులకు పెరుగుతున్నాయి కాబట్టి ఆ 20,000 ఇన్పుట్ సబ్సిడీ పంట నష్టపోతే దాన్ని 25,000 లేకపోతే ఇంకా ఎట్లా ఏదో పెంచుతావేమో అని ఎదురు చూసాం. కానీ నువ్వేం చేసావు? 20,000 ఇన్పుట్ సబ్సిడీని 16,000కి తగ్గించావు నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగం అంతా కూడా మరి విమర్శించగా ఎన్నికల ముందు ఒక 1,000 రూపాయలు పెంచావు 17,000కి. అంటే చంద్రబాబు నాయుడు గారు 2019కి ముందు ఇచ్చినటువంటి 20,000ని 4,000 రూపాయలు తగ్గించినటువంటి నువ్వు ఈరోజు ఇన్పుట్ సబ్సిడీ గురించి మాట్లాడుతున్నావు. రివర్స్ ఎవరైనా పెంచుతారు కానీ నువ్వు వెనక్కి తగ్గించావు. కానీ నిన్న చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వచ్చాక ఏదైతే రైతాంగం ఏదైతే పెద్ద ఎత్తున ఏదైతే ఈ వరదల వల్ల నష్టపోయిందో గమనించి ఆయన గుర్తించి ఈవేళ ఎకరానికి 10,000 అంటే హెక్టార్కి 25,000, నువ్వేమో హెక్టార్కి 25,000 అంటే ఎకరానికి 10,000 అంటే నువ్వు హెక్టార్కి 20,000ని 16,000కి తగ్గిస్తే మళ్ళీ ఈవేళ చంద్రబాబు నాయుడు గారు వచ్చి 16,000ని 25,000కి పెంచారు. ఎవరయ్యా రైతు పక్షపాతి? ఎవరయ్యా రైతుల క్షేమాన్ని రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునేటువంటి వ్యక్తి? మాట్లాడడానికి కూడా మరి నాలుగుకి కూడా కొంచెం మరి మందం పెరిగిపోయి ఎటు మాట్లాడుతాడు తిరుగుతుందో జగన్మోహన్ రెడ్డి గారికి మాకు అర్థం కావట్లేదు. కానీ 20,000 ఇన్పుట్ సబ్సిడీని 16,000కి తగ్గించి రైతుల్ని మోసం దగా చేసినటువంటి నువ్వు ఇన్పుట్ సబ్సిడీ గురించి మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు 16,000కి తగ్గిస్తే మేము ఇలా 25,000కి పెంచాం. అది రైతు ప్రభుత్వం అంటే, అది వ్యవసాయాన్ని కాపాడుకోవాలని అంటే చంద్రబాబు నాయుడు గారికి. అది కూడా ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో 25,000కి పెంచాం హెక్టార్కి. ఈవేళ 10 లక్షల కోట్లు అప్పు ఈవేళ ఈ రాష్ట్రం నెత్తి మీద ఉన్నటువంటి పరిస్థితుల్లో
ఖజానా ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ రైతే మాకు ముఖ్యం, వ్యవసాయమే మాకు ముఖ్యమని ఈవేళ మరి 25,000 హెక్టార్కి మేము పెంచాం, ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తూ ఉన్నాం. చేత నీకు అవకాశం ఉంటే అభినందించు, లేకపోతే కొంచెం మేము చెప్పలేం. కానీ కనీసం ఆ నోటికి మాట చెప్పకుండా నీ తాడేపల్లిలోనో లేకపోతే నీ బెంగళూరు ప్యాలెస్లోనో ఏ రకంగా అయితే విశ్రాంతి తీసుకుంటున్నావో, నీ పాత లెక్కలు ఏవైతే ఉన్నాయో, అంటే నీవు 5 సంవత్సరాలు ఇటువంటి పనుల మీద ఎప్పుడు దృష్టి పెట్టలా. నీ 5 సంవత్సరాలు కూడా శాండ్ మీద ఎంత వస్తుంది, లిక్కర్ మీద ఎంత వస్తుంది, మైన్ మీద ఎంత వస్తుంది, ఏదైతే విలువైనటువంటి ల్యాండ్స్ అమ్ముకుంటే ఎంత వస్తుంది అనే దాని మీద నీ 5 సంవత్సరాలు దృష్టి పెట్టావు. అంచేత 5 సంవత్సరాలు ఇట్లా పాలన గాలికి వదిలేసావు. అందులో ఇరిగేషన్ శాఖని మొత్తం నిర్వీర్యం చేసేసావు. అందుచేత ఈ రకమైనటువంటి దుస్థితి పరిస్థితి ఈరోజు ఎక్కడ చూసినా మాకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అందుచేత ఇటువంటి హాస్యాస్పదమైనటువంటి మాటలు, నీకు తెలియనటువంటి విషయాల గురించి ఎక్కువ మాట్లాడకుండా ఉంటే నీకు క్షేమం అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి తెలియజేస్తాను. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.